రేపు జరగబోయే బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని శాఖల అధికారులతో కలిసి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది ఎదురైన ఆటంకాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కోసం ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ ఏర్పాట్లు చేశారు. సో ఈ పనులను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏదైతే బల్కంపేట అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము, సో ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున ఎక్కడికక్కడ కూడా భారీ ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో జరిగినటువంటి ఏదైతే సమన్వయ లోపం వల్ల కొన్ని జరిగినటువంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. ప్రస్తుతం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి, హెచ్ఎండబ్ల్యూ, జిహెచ్ఎంసీ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నటువంటి పరిస్థితి. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఇంత సమన్వయం చేసుకొని రేపటి కళ్యాణోత్సవం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏవైతే మనం రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినామో అదే ప్రకారం పోతే ఏ ఇబ్బందులు ఉండవు. కొత్త రూల్స్ తెచ్చి పనికిరాని వ్యవస్థ పెడితేనే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే లక్షలాది మంది అమ్మవారిని కొలిచేటువంటి భక్తులు ఉన్నారు. ఇది ఈ రోజు కాదు, పరంపరగా వస్తున్నది. కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు. బట్ గత 10 సంవత్సరాల నుంచి దీన్ని ఇంకా చాలా పెద్ద ఎత్తున కళ్యాణం చేసుకుంటూ వచ్చినాం. అయితే ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయనేటువంటి సంకల్పంతో లక్షలాదిగా మరి భక్తులు ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కళ్యాణం చూడడం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు పెడతారు. అంటే వాళ్ళ భోజనానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మరి జరుగుతున్నటువంటి సందర్భం. ఈ పాసెస్ దగ్గర కానీ, వాలంటీర్స్ పాసెస్ దగ్గర, లేకపోతే కళ్యాణం టికెట్లు ఇచ్చే దగ్గర లేనిపోని సమస్య క్రియేట్ చేయడం అది కరెక్ట్ కూడా కాదు. నేను కమిషనర్ గారు కూడా చెప్పిన, అధికారులకు కూడా చెప్పిన, అది సెట్ చేసుకోమని చెప్పిన. ఎందుకంటే ఇది బ్రహ్మాండంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని రేపంతా అంగరంగ వైభవంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సహకారం, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల సహకారం, భక్తుల సహకారంతో అన్ని విధాలుగా బ్రహ్మాండంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ప్రోటోకాల్ సమస్య కూడా మనం కొంత చూసినటువంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ కూడా రిపీట్ కాకుండా ఎలాంటి, అంటే మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా అవన్నీ మొన్న కోఆర్డినేషన్ మీటింగ్లో నేను చెప్పిన, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ అనేది కూడా ప్రధానమైనటువంటిది కాబట్టి తప్పకుండా అధికారులు కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనవసరంగా చిన్న చిన్న కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసి అది ఒక పెద్ద ఇష్యూ కింద మారినటువంటి సందర్భం. కాబట్టి అటువంటి ఆటంకాలు కూడా లేకుండా చూడాలని చెప్పి ఎల్లుండి జరగబోయేటువంటి రథోత్సవం, సో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మిస్టేక్స్ కానివ్వండి అవి రిపీట్ కాకుండా కొంత ఏంటి పోలీసులకు కానివ్వండి, కొన్ని శాఖల అధికారులు, రథోత్సవం అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ అమ్మవారి భక్తులు రేపు కళ్యాణంలో వాళ్ళు దర్శనం చేసుకునేంత స్కోప్ ఉండదు. ఎవరు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే మా ప్రాంతంలో జరిగేటువంటి ఇంత పెద్ద జాతర కాబట్టి వచ్చే వాళ్ళకి సేవ చేస్తారు. ఆ రథం మాత్రము అంతా ఈ స్థానికంగా ఉన్న వాళ్ళే ఉంటారు. బ్రహ్మాండంగా సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఆ రథోత్సవం 6:30 7 గంటలకు స్టార్ట్ అయ్యేది. ఈ విధులలో తిరిగిన తర్వాత అన్ని తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. కాబట్టి దానికి ఎటువంటి ఆటంకాలు కలిగించొద్దు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు జరగకుండా సో ఏర్పాట్లు చేసే విధంగా కూడా అధికారులు కూడా ఆదేశాలు చేసినట్లు కూడా ఏదైతే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.